హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ చట్నీ. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. బీరకాయ తిన్నను అన్న వాళ్ళు కూడా తినేస్తారు, అంత బాగుంటుంది చట్నీ. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కారం తగినట్టుగా పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని పొట్టు తీసి వేసుకోండి. పచ్చిమిరకాయలు కూడా వేగిపోయాక మీకు ఎన్ని బీరకాయలు కావాలో అన్ని బీరకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. బీరకాయ మగ్గేంత వరకు వేయించుకోవాలి. బీరకాయ చట్నీ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా రకాలు ఉంటాయి. బీరకాయ పొట్టుతో కూడా చేస్తుంటారు, అండ్ పల్లీలు వేసి కూడా చేస్తారు. పల్లీలు వేసి చేస్తే ఇంకా బాగుంటుంది, అది ఇంకోసారి చూపిస్తాను. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి అలా మగ్గనివ్వండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నాను, లైట్గా మగ్గింది. ఇంకా కొద్దిసేపు వేయించుకొని బీరకాయ కూడా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోకి చిన్న నిమ్మపండు అంత సైజు చింతపండు, అలానే ఒక 5 టమాటాలని కట్ చేసి వేసుకోండి. కొద్దిగా రాళ్ళుప్పు వేసి టమాటాలు మగ్గేంత వరకు వేయించుకోవాలి. పచ్చి టమాటాలు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. ఒక 5 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నాను, టమాటాలు అనేది బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వండి. ఇలా చల్లారినాకే మిక్సీకి వేయాలి, లేదంటే మిక్సీ హీట్ అయిపోతుంది. సరే, మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వేయలేదు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా సింపుల్గా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఈ చట్నీని. అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ఇంకా సంగటి తినే వాళ్ళకైతే బెస్ట్ అని చెప్పచ్చు. ఇలా మిక్సీ పట్టుకోవాలి, కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగిపోయాక కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు ఉంటే కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇవి కూడా వేగిపోయాక మిక్సీ పట్టుకున్నాం కదా చట్నీని కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చట్నీ ఎప్పుడైనా కొంచెం కచ్చా పచ్చగా ఉంటేనే నోటికి బాగుంటుంది. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు వదిలేయండి. ఉల్లిపాయలు అనేది మంచి టేస్ట్ ఇస్తుంది చట్నీకి. ఈ చట్నీకి అనేది కాదు, ఏ చట్నీకైనా ఉల్లిపాయలు ఉంటే మంచి టేస్ట్ వస్తుంది. లాస్ట్లో కొద్దిగా పసుపు వేసి పసుపు పచ్చివాసన పోయేంత వరకు కొంచెంసేపు ఉడకనివ్వండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బీరకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా ట్రై చేశారంటే మీరు బీరకాయలను ఎప్పుడు తెచ్చినా చట్నీనే చేసుకుంటారు.